ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. ప్రభువా, నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనం వెళుతున్న మార్గము మనకు సరి అయినదిగా కనిపించవచ్చు, కానీ అది దేవునికి ఆయాసకరముగా, బాధ కలిగించేదిగా ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు మహారాజు ఈ వచనములో రెండు ముఖ్యమైన విషయాలు అడుగుతున్నాడు. పరిశీలన. ప్రభువా, నాలో నీకు నచ్చనిది ఏదైనా ఉందేమో వెదుకు. మనకు తెలియకుండానే మనలో చేరిన గర్వం, అసూయ లేదా చిన్నపాటి అబద్ధం దేవునికి ఆయాసం కలిగించవచ్చు. నడిపింపు. నన్ను నిత్య మార్గమున నడిపించు. లోకపు మార్గాలు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ దేవుని మార్గము మాత్రమే మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మోకరించి ఇలా ప్రార్థించండి. ప్రభువా, నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన నీకు దుఃఖము కలిగిస్తున్నాయా? అయితే నన్ను సరిచేయి. నశించిపోయే దారిలో కాకుండా నీ నిత్య మార్గములో నన్ను నీ చేయి పట్టి నడిపింపుము. మనల్ని మనము సరిచేసుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనపై కుమ్మరించబడతాయి. ఈ వాక్యము మన జీవితంలో ఫలించునుగాక. మన దృష్టిలో మనం నీతిమంతులమే, కానీ దేవుని పరిశుద్ధత ముందు మనం ఎంతటి వారము? ఆయన వెలుగు మన మీద పడినప్పుడు మాత్రమే మనలోని ఆయాసకరమైన మార్గము బయలుపడుతుంది. ఒక సవాలు లాంటిది. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనము లోబడడానికి సిద్ధముగా ఉండాలి. నన్ను నడిపించు అని అడగడం అంటే మన స్వయ నిర్ణయాలను వదిలి ఆయన చిత్తానికి లోబడడం. ఈ లోక సంబంధమైన మార్గాలు ఆయాసకరమైనవి, అవి వినాశనానికి దారితీస్తాయి. కానీ దేవుని మార్గం నిత్య మార్గం. ఇది మనల్ని శాశ్వతమైన సమాధానములోకి నడిపిస్తుంది. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియమైన పిల్లలుగా మా జీవితంలో మీకు లోబడడానికి, మీకు విధేయత చూపడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృపను మాకు దయచేయండి. మా జీవితంలో అయా మీ మార్గములో నడిచేవారిగా, మీకు విధేయత చూపేవారిగా సహాయం చేయండి. మీకు ఆయాసకరమైన మార్గము మాలో ఉండకుండా నిత్య మార్గమున మేము నడిపించబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.